ఇదిగోనండి, ఇలా చక్కగా పేస్ట్లా అయిపోయింది. ఆ మిగతా సొరకాయ కూడా ఇలా వేసేసుకోవాలి. ఇదిగోనండి, దీంట్లో కొంచెం ఆర్గానిక్ ఉప్పు వేసాను. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూద్దామండి. ఏమీ లేదండి, చాలా ఈజీ మెథడ్లో. ఇంకా కొంచెం బియ్యం పిండి వేసుకుందాం. దాంట్లోకి ఎంత సరిపోతుందో అంత వేసుకొని రొట్టి ముక్కలా చేసుకుంటే చాలండి. ఎలా ఉందంటే అరిసెలకి పాకం పడతాం కదా ఫ్రెండ్స్, అలా పడుతుంది బియ్యం పిండి, సొరకాయ, చిన్న అల్లం ముక్క, ఇంకొక పచ్చిమిర్చి. మనకు ఎంత మంట కావాలో అంత వేసుకోవచ్చు. ఏం లేదు, కొంచెం జీలకర్ర మనకి అరుగుదలకి. సొరకాయ చాలా చలవ కదా ఫ్రెండ్స్. అదేమీ లేదండి, చాలా ఈజీ ప్రాసెస్ కదా ఫ్రెండ్స్. పిల్లలు ఒకవేళ సొరకాయ కర్రీ అలాంటివి తినపోతే ఇలాగా మిక్సీ పట్టేసి ఇలా బియ్యం పిండిలో కలిపేసి రొట్టె ముక్కలాగా కూడా వేయచ్చు అన్నమాట. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు జీలకర్ర, పచ్చిమిర్చి ఇవి ఉన్నాయి కదండి, ఇవి కూడా వేసుకుందాం మనం. అంటే టేస్ట్ కోసం, కావాలంటే వేసుకోవచ్చు, ఆప్షనల్ అన్నమాట, టేస్ట్ కోసం. ఆర్గానిక్ ఉప్పే వాడండి, అది ఇప్పుడు చాలా మంచిదండి. ఇప్పుడు నేను అదే యూజ్ చేస్తున్నాను అన్ని వంటల్లో కూడా. అదిగోండి, అలా గట్టిగా అవ్వింది కదండి చక్కగా రొట్టె ముక్క. చాలా అంటే చాలా బాగుంది. ఒక 5 మినిట్స్ అలా నాననిచ్చేసి మనం మళ్ళీ ప్రాసెస్ చూద్దామండి. అందుకోనండి, ఒక కళాయి పెట్టుకున్నాం కదండి, మనకి డైరెక్ట్గా పిండి అవ్వదు. మనం ఇలాగా అంటే ఇట్లా చేసుకోవడమే. చపాతీ పిండి బౌల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలా చేస్తాం కదా, ఇలా కాల్చుకోవడం. మనకి ఎంత కావాలంటే అంత. ఇప్పుడు కొంచెం దాని మీద ఆయిల్ వేసుకొని మనం కాల్చేసుకుందాం ఫ్రెండ్స్. చక్కగా అస్సలు వేడి చేయదండి, బాగా చలవ చేస్తుంది. 1 డే తిన్నారంటే ఇది జుట్టుకు కూడా చాలా మంచిదన్నమాట. చాలా అంటే ఎక్కువ మోతాదులో సొరకాయ మన కడుపులోకి వెళ్ళిపోతుంది. సొరకాయ, బియ్యం పిండి, అల్లము, జీలకర్ర, మిర్చి అంతా కలిపితే ఒక పిండి అన్నమాట. ఓకేనండి, అట్లు ఇడ్లీ పిండి కాకుండా ఇలా కూడా బాడీ చలవ చేసుకోండి ఫ్రెండ్స్. అదిగోనండి, చక్కగా వేగిపోతుంది కదా, చాలా ఈజీగా, చాలా ఈజీ మోతాదులో వేగిపోతుంది. ఆయిల్ కూడా చాలా తక్కువ, ఎందుకంటే బియ్యం పిండి ఉంటుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ తీసుకోదు ఫ్రెండ్స్. ఇది బాగుంది కదా అండి. అతుకోండి ఫ్రెండ్స్, చక్కగా వేగిపోయింది, అటువైపు ఇటువైపు కూడా. బాగుంది కదా అండి. ఇదిగోండి, మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇలా వేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఇంకా ఇదిగోండి, ఇలా వేసేసుకొని మనం ఆయిల్ యాడ్ చేసుకోవడమే. ఇంకా ప్రతిదీ ఇలాగా చేతులతో అయినా ఒత్తుకోవచ్చు, ఒక గుంట గరిటైనా తీసుకొని ఒత్తుకోవచ్చు. బాగుంది కదా ఫ్రెండ్స్, ఈజీ ప్రాసెస్. ఇంకొకటి ఏంటంటే బాడీ బాగా కూల్ చేస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చక్కగా వేగిపోయింది కదా, లోపల కూడా వేగిపోయింది ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా 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 బాగుంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి.